కుటుంబాన్ని, ప్రతి విశ్వాసని, బలహీనంగా ఉన్న బిడ్డగా పుష్పాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రేమని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, దుఃఖ సాగరమున్న కుటుంబాలను, బలహీనంగా ఉన్న కుటుంబాలను, వ్యాధి బాధలతో శోధింపబడుతున్న కుటుంబాలను, రుణాలతో శోధింపబడుతున్న కుటుంబాలను, ప్రభా కృంగిపోయిన హృదయాలను అయా మీరు లేవనెత్తండి దేవా, బలపరచండి దేవా. ఈ భూమి మీద ఉన్న కోట్లాది ప్రజలు, సకల ప్రభుత్వాలు, సకల నాయకులు, సకల దేశాలు, ఈ భూమి మీద ఉన్న 600 కోట్ల ప్రజలు రక్షణ, ప్రాణరక్షణ, ఆత్మరక్షణ అనుగ్రహించండి. వారి వ్యాపారాలు, వారి కుటుంబాలు, వారి వ్యవస్థను మీరు ఆశీర్వదించండి దేవా. ఈ భూమి మీద ఉన్న సంఘాలు దీవించండి, సంఘ కాపురలు మీరు ఆశీర్వదించండి. మీరు వాడుకుంటున్నారు, బహుబలంగా మీరు వాడుకోండి. సువార్థికులు వాడుకోండి. సంఘాలను నీ మహిమతో, నూతన ఆత్మలతో మీరు నింపండి మా ప్రభా. ప్రతి విశ్వాసి కుటుంబాలను, వారి వ్యాపారాలు, వారి చేతి పని మీరు ఆశీర్వదించండి. మా వీధి వారు, గ్రామస్తులు, దేశస్తులు అందరికీ రెట్టింపు క్షేమము, అయా రెట్టింపు ఆశీర్వాదాలు, మీ గొప్ప రక్షణ వెలుగుతూ మీరు నింపండి దేవా. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును ప్రభా, సిలువ మ్రాణ మీద కార్చిన రక్తము వ్యర్థము కాకుండా, ఆ రక్తములో, మీ పరిశుద్ధమైన రక్తములో ప్రతి బిడ్డ కడగబట్టడానికి సహాయము చేయండి దేవా. బలపరచండి అయ్యా, ఆశీర్వదించండి దేవా. నీ మహిమైశ్వర్యములో ప్రతి అవసరతను మీరు తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ సమయమును మాతో మీరు మాట్లాడమని సమస్తమును మీ రక్షణాస్థలాగా అప్పగించుకుంటూ ప్రభు మనందరి ప్రార్థన ఆలకించి విజయమునిచ్చిన దేవునికి గట్టిగా చపర్లు కొడుతూ ప్రభు నామాను మహింపరచుకుందాం. నజరుడైన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, మన ప్రతి శుక్రవారం నాడు మనం నేర్చుకుంటున్నాం ప్రార్థించుట, దేవుడు జవాబిచ్చుట. చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఇవి. వింటున్న వారందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో వినాలని దేవుడు దాసులుగా మీకు మనవి చేస్తున్నాను. జీవము గల దేవుడు, బలము గల దేవుడు, ప్రభావము గల దేవుడు, ఈ భూమి అంతటా నివసించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒక దేశానికి, ఒక పట్టణానికి, ఒక జిల్లాకి పరిమితమే దేవుడు కాదు. సృష్టికర్త అనే దేవుడు, విశ్వమంతా ఉన్న దేవుడు. హల్లెలూయా. ప్రార్థించుము, నువ్వు నాకు ప్రార్థించు, నేను నీకు జవాబు ఇస్తానంటున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు యథార్థమైన హృదయముతో, నీతిమంతుల ప్రార్థన తక్షణమే ఆయన ఆలకించి మరి గొప్ప కార్యాలు ప్రభు చేశారు. మరి పాపములు ములిగి తేలుతున్న వారి ప్రార్థన దేవుడు ఆలకించాడా? దేవుడు ఆలకిస్తాడా? వారి ప్రార్థనకి జవాబు వస్తుందా? దేవుడు జవాబిచ్చాడా అని ఆలోచన చేస్తే, దేవుడు పాపిల మనవి దేవుడు వినడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎవడైనను దైవ భక్తుడై ఉండి పశ్చాత్తాపం పడితే వాడు చేసిన పాపాల నిమిత్తము, లేకపోతే వాడు చేసిన పాపాన్ని విడిచిపెట్టి మరలా వారి జీవితం బాగుండాలని, యథావిధిగా మరి దీవించబడాలి, మరి శాపము నుంచి విడుదల పొందాలి, ఈ భయంకరమైన ఉగ్రత దినాల్లోంచి విడిపించబడాలి, పరలోక రాజ్యము అనగా స్వర్గములో ప్రవేశించాలని ఆశపడితే నీ పాపములకు విరుగుడు ఉన్నదా అని ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథములో ఆ విరుగుడికి, ఆ పాపముకు విరుగుడికి మందు యేసయ్య పాదాల దగ్గర ఉంది. చపన కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. అందుకే బైబిల్ గ్రంథములో 448 ప్రార్థనలు ఉన్నాయి. ఈ ప్రార్థనలకి దేవుడు జవాబిచ్చాడు. ఏమండి, పూర్వకాలము నుంచి కూడా అబ్రహాము కాలమును మొదలుకొని ఆయనకి ఎవరైతే ఇష్టపూర్వకముగా, హృదయపూర్వకముగా, ఆయనకి ఇష్టమైన రీతిలో ప్రార్థన చేశారో ఆయా ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. ప్రైజ్ లార్డ్. జవాబు ఇవ్వడమే కాదు,
దేవుడు వారిని ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు. మాట ఇవ్వడమే కాదు, ఆ మాటను ఆనాడు భక్తుల జీవితంలో నెరవేర్చాడు. హల్లెలూయా. అందుకోసమే బైబిల్ గ్రంథములో మనం చూద్దాం. రెండో రాజుల గ్రంథము మనం ఆది కాండము నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఏలీషా వరకు వచ్చాం మనం. ఏలీషా ప్రార్థన దేవుడు విన్నాడు, ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడు, రాజుల ప్రార్థనలు దేవుడు విన్నాడు. వారి ప్రార్థనకి జవాబిచ్చాడు. వారు వారి కాలములో దేవుడు జవాబిచ్చాడు. మరి మనము ఇప్పుడు మన కాలములో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన కాలములో మనం ఉన్నాం కనుక మనకి కూడా దేవుడు జవాబిస్తున్నాడు. ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. కొంతమంది కళల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, కొంతమంది దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది అయితే ఎవరైతే నిండి విశ్వాసముతో ఉంటారో వారి కళలతో దర్శనాలతో పని లేదు. పరిపూర్ణమైన విశ్వాసము వారిలో ఉన్నది కనుక వారు అనుకున్నట్లుగా దేవుడు జరిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ ప్రార్థన ఆలకించాను, నువ్వు కోరుకున్నట్లే వెళ్ళమన్నాడు. హల్లెలూయా. ఇలాగే ఈ రీతిగా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనలు మనం చూద్దాం. రెండో రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనములో మైక్లో చదవండిరా. మైక్లో చదవమ్మా. అంతటా యెహోయాజు యెహోవాను వేడుకొనగా, అయితే యెహోయాజు భాష చూడరా, అక్కడ భాష చూడు. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధనొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించును. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఈ రాజు అహాజు అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈ వ్యక్తి ఏలీషా కాలములో ఉన్న రాజు. లాస్ట్ దినాల్లో ఏలీషా కనుమూసిన దినాల్లో ఉన్న రాజు. ఈ రాజు కాలములో వారు ఇశ్రాయేలు ప్రజలు ఇష్టం వచ్చినట్లు పాపం చేశారు. ఎవరికి దైవ భక్తి లేదు, దైవ భయము లేదు. ఇష్టం వచ్చినట్లు ఎవరిష్టం వారిది. అలాగ పాపం చేస్తుంటుంటే దేవుడు ఏలీషా ద్వారాగా, ఆనాడు ప్రవర్తనల ద్వారాగా దేవుడు చెప్పినప్పుడు వారు వినలేదు. వినకపోతే దేవుడికి చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందని ఆలోచన చేస్తే దేవుడి దృష్టికి వారు మహా కోపముతో ఆయన చూసినప్పుడల్లా దేవుడు మండుతుండేవాడట. దేవుడు ఆ కుటుంబాలు చూసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు చూసినప్పుడు దేవుడికి కోపం వచ్చేస్తూ ఉండేదంట. కోపం రగులుతూ ఉండేదంట. వీరికి ఎంత చెప్పినా బుద్ధి రావట్లేదు. అయ్యో, ఎంత బోధించిన నా మాట వీరు వినట్లేదు, ఎవరు ఇష్టమైన వారు ప్రవర్తిస్తున్నారు అని దేవుడు వారిని శత్రువులుగా అప్పగించేసాడంట. ఎవరికి అప్పగించాడండి? శత్రువులు. ఎక్కడుంది? 13వ అధ్యాయము 3వ వచనము. రెండవ రాజుల గ్రంథం 13:3. కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన చాగనాడు. అంటే ఇశ్రాయేలు మీద రగులుకుందంట. ఎవరి మీద రగులుకుంది? అందరూ చెప్పాలి. ఇశ్రాయేలు ఎవరో? దేవుడి పిల్లలు, యేసు రక్తములో కడగబడిన వారు, యేసు నామములో ముద్రింపబడిన వారు. యేసు ప్రభువారు వారికి స్వాస్థ్యమును అప్పగించాడు, ఆశీర్వాదాలను అనుగ్రహించాడు, వారి సంతతిని దీవించాడు, వారి సంపదను దీవించాడు, సకల విధములుగా వారిని ఆశీర్వదించాడు దేవుడు. అన్ని విధాలుగా ఆశీర్వదించబడిన తర్వాత ప్రార్థన జీవితములో వారు సన్నగలిపోయారు. దేవుణ్ణి మర్చిపోయిన వారు ఉన్నారండి. దేవుణ్ణి విడిచిపెట్టేశారు. అప్పుడు దేవుడు కోపము వారి మీద రగులుకొనగా. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం? మరి మన కాలములో మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నామా? మన కాలములో మనము దేవుని వేడుకునే వరకు ఉన్నామా? దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వరకు ఉన్నామా?
నిజంగా అలాగ మనం ఉంటే దేవుడు కోపం మన మీద రగులుకోవడం కాదు. దేవుడు అంటున్నాడు, నేను అట్టు జనాంగమును ఆశీర్వదిస్తాను అన్నాడు. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మరి దేవుడు కోపము రగులుకున్నప్పుడు ఏం జరిగింది వారి జీవితంలో? ఇశ్రాయేలు ప్రజలని సిరియా రాజుకి అప్పగించాడంట. ఈ సిరియా అంటే ఇరాన్ ప్రజలు. ఏంటి చెప్పండి అందరూ కూడా? ఇరాను, సిరియా దేశం ఇరాన్కి పిలువబడుతుంది. ఈ సిరియా ఇరాన్ దేశానికి ఇశ్రాయేలు ప్రజల్ని అప్పగించేసాడు. అప్పగించేసినప్పుడు ఆ రాజు ఏం చేస్తున్నాడో తెలిసిన వారిని వారి స్వాస్థ్యముల నుంచి తోలివేశాడు. వారు దీనస్థితికి దిగజారిపోయారండి. వారు ఆస్తులు కోల్పోయారు, సుఖము కోల్పోయారు, ఆనందము కోల్పోయారు. ఏమంటే దేవుడితో, అందుకే దేవుడితో ఎప్పుడు కూడా మనము మంచి ఐక్యతను మనం కలిగి ఉండాలి. మనం దేవుడు మనం చూసినప్పుడు అబ్బా ఈ బిడ్డలో ప్రార్థన చేసిన బిడ్డలు, ఈ సంఘము ప్రార్థించే సంఘము, నా యందు భయభక్తులు కలిగిన కుటుంబాలు, నా యందు ఒక ప్రత్యేకమైన మరి పరిశుద్ధమైన జీవితము జీవించిన వారు అని మనల్ని చూసి దేవుడు ఆనందించాలి. మరి ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజల మీద ఒకప్పుడు అలానే భక్తి చేశారు వారు. ఒకప్పుడు మంచి ప్రార్థనతో ఉంది. దేవుడికి ఇష్టమైన రీతిలో వారు మరి దేవుని మహిమపరిచారు. అయితే ఎప్పుడైతే వారు సన్నగిలిపోయారో దేవుడి దృష్టికి ఘోరాతి ఘోరమైన నిక్షేమగా వారు బ్రతుకుతున్నారో దేవుడు కోపము వారి మీద రగులుకున్నప్పుడు వారి సిరియా రాజుగా అప్పగించేశాడు. సిరియా రాజుగా అప్పగించేస్తే మరి ఈ రాజు ఆహాజు, ఈ రాజు దగ్గర సైనికులు ఎంతమంది ఉన్నారని చూస్తే ఏమండి 10,000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారట? ఎంతమంది ఉన్నారండి? 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మంది 50 రథాలు ఉన్నాయి. సైన్య బలం లేదు, సైన్యము బలము లేదు వారికి. వారు చూస్తే దేవుడి దృష్టిలో నీచులుగా వారు కనబడుతున్నారు. దేవుడు వారిని అప్పగించేశాడు. ఏమండి ఇక ఈ కాలములు ఇలా జరుగుతుండగా దేవుడు హెచ్చరించినప్పుడు కూడా వారు ఆ పాపాన్ని విడిచిపెట్టలేదంట. ఆ లోకాన్ని వారు విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు, కొన్నిసార్లు దేవుడు నీకు బుద్ధి చెప్తాడు. సేవకుడి ద్వారాగా, ఎవడి స్వార్థకుల ద్వారాగా, మన ఇంట్లో పెద్దవారి ద్వారాగా, మన ఇంట్లో పెద్ద మనుషుల ద్వారాగా, లేకపోతే కొన్నిసార్లు చిన్న పిల్లల ద్వారాగా మనకు బుద్ధి చెప్పిస్తాడు. ప్రైజ్లో అప్పుడు మనం వెంటనే మేలుకోవాలి. అయ్యో నేను దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నానా, లేకపోతే ఇష్టరాలుగా నేను ఉంటున్నానా, దేవుడికి ఇష్టడిగా నేను జీవిస్తున్నానా అని మనము పరీక్ష చేసుకొని మనం పరిశోధించుకొని దేవుడు వాక్యానుగులో పడితే దేవుడు కీడును తప్పించే దేవుడు. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నాం రకరకాల బాధలు ప్రతి దేశములో. ఏమిటి మనుషుడికి ఈ రోజున మనుషుడికి జ్ఞానం లేదు. రకరకాల ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రాణభయము ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటి నుంచి విడుదల పొందాలంటే ఏమండి దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండి ఆయనకి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ఏమండి దేవుడు అంటున్నాడు, నిన్ను కాపాడేవాడును నేనే, నిన్ను రక్షించేవాడును నేనే, నిన్ను నడిపించిన వాడును నేనే, ముదిము వచ్చిన వరకు నిన్ను ఎత్తుకున్నవాడు నేనే. ప్రైజులో ఈ వాగ్దానాలన్నీ ఎవరికి? ఈ శ్రేష్టమైన వాగ్దానాలన్నీ ఎవరికంటే ఇశ్రాయేలు ప్రజలకే కాదండి. ఈ భూమి మీద ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన రక్తంలో కడగబడతారో వారందరికీ వాగ్దానాలు వర్తిస్తున్నాయి. దేవుడికి స్తోత్రం. చూడండి అక్కడ వారు అప్పగించే ముందు మనం ముందుకు వద్దాం. 2వ రాజుల గ్రంథం 13:2 చూడండి రా. 13:2 13:2 అదే అధ్యాయంలో ఉందాం. అతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము పాపములను అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. కాబట్టి యెహోవా కోపము, పై మాట చదవరా,
నెబాతు కుమారుని యెరొబాము పాపములను విడువక ఆగండి ఏం చేయగా విడువక ఉందా లేదా అక్కడ? వారు ఏం చేస్తున్నారు అక్కడ? విడువక. వారికి అలవాటు అయిపోయింది, వారికి వాడిక అయిపోయింది. అబద్ధాలాడడం, మోసాలు చేయడము, దగాలు చేయడము ఏమండి వాడిక అయిపోయింది వారికి. అందుకే వారికి అలవాటు అయిపోయింది తప్ప దైవ భక్తి అలవాటు అవ్వలేదు. మా అర్థమవుతుంది మాటలు. దైవ భక్తి వాడికి అవ్వాలి, ప్రార్థన వాడికి అవ్వాలి. ప్రైజులో మన యేసు ప్రభువు వారు మనకు నేర్పించిన పాఠాలు ఏంటి? విసుకక నిద్రపోండి, అవునా? ఆల్ నైట్ ప్రేయర్ చేయండి. ఒకటి అంటమన్నా ఆల్ నైట్ ప్రేయర్ చేయలేడు, బైబిల్లో ఉందో పాస్టర్ గారు అంటున్నాడు. ఆడికి బాగా తిండికి అయిపోయింది. ఇప్పుడు బాబు ఆల్ నైట్ ప్రేయర్ చేశాడరా, చేస్తుంటే అపస్తుల కాలంలో ఒకటి మేడ వేయించి నిద్రకి ఆకలి పడిపోయాడు. అదే ఆల్ నైట్ ప్రేయర్ అన్నాను. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఏమన్నాడు? మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలుకు కలిగి ప్రార్థన. ఇప్పుడు చెప్పాడు ఆ మాట, అర్ధరాత్రి చెప్పాడు. అదే ఆల్ నైట్ ప్రేయరు. చెప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. బైబిల్ బాగా చదవకపోతే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతారు. ఎక్కువగా మన కుటుంబాలు మళ్ళీ బైబిల్ ఏముంది? 134 కీర్తనలో 133 వస్తుంది అనుకుంటాను. యెహోవా మందిరములో రాత్రి అంతయు నిద్రపోయిన వాళ్ళరా, అవునా? ఏముంది అక్కడ? యెహోవా మందిరములో నిలుచుండి ప్రార్థన చేయవారులారా. అదే ఆల్ నైట్ ప్రేయర్ అంటే, సంపూర్ణ ప్రార్థన. ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. వారు కాలములో రాత్రంతయు ప్రార్థన చేయడానికి వాడికి అవింది. ప్రార్థనలు ఉండటానికి వారు ఇష్టపడ్డారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఏమో వాడికి అయిపోయింది, అబద్ధాలు ఆడటానికి వాడికి అయిపోయింది, నేరాల ఘోరాలు చేయడానికి వరకు వాడికి అయిపోయింది. సాకులు. అమ్మా ప్రార్థన రాలేదండి, మీకు తెలియదే ఉంది అయ్యగారు. అదే ఒంట్లో బాగోదు, హాస్పిటల్లో ఉంటావు, వెళ్ళనంటావా? చెప్పాలి. ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి బాగోకపోతే అందరికీ నిద్ర ఉండదు, అందరికీ నిద్ర ఉండదు. దేవుడు ఎంతో సుఖం ఇస్తున్నాడు, మనకి ఎంతో ఆరోగ్యం ఇస్తున్నాడు. నీ కష్టాన్ని దేవుడు దీవిస్తున్నాడు, నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అద్భుతం ఏంటంటే ఈరోజు మనం బ్రతికి ఉండడమే మహా అద్భుతము. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ఇది లేదు అది లేదని బాధపడడం కాదు. మన బాధ ఎలాగ ఉండాలంటే దేవుడికి ఇష్టలుగా ఉన్నామా లేదా, దేవుడికి ఇష్టమైన పనులు మనం చేస్తున్నామా లేదా, దేవుడి దృష్టిలో నేను నిందారహితుడిగా ఉన్నానా లేదా, దేవుడు యందు నేను భయభక్తులు కలిగి ఉన్నానా లేదా అన్నది మనం వాడికి చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే నెబాతు కుమారుని యెరొబాము పాపమును విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడు నడతలు. ఏ నడతలంట చెప్పాలందరూ కూడా. చెడు నడతలు నడుస్తూ పాపం ఉంటా ఆలకిస్తాడా దేవుడు? మానక పాపం చేస్తూ దేవుడు ఆలకిస్తాడా? చెప్పాలి. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు? అబద్ధాలు ఆడేవారు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? వాళ్ళు దర్శనాలు చెప్తుంటారు కొంతమంది వచ్చి, దొంగ దర్శనాలు. ఏమిటి మన స్మారకూటం జరిగింది. మనుషుల్ని మెప్పు కొరకు మనం ఎప్పుడు కూడా ఏది చేయకూడదు. మనుషులను పొగిడిన వారికి శ్రమ అని ఉంది బైబిల్లో, యెషయా గ్రంథంలో. మనుషులను పొగిడితే నీకు శ్రమ, దేవుణ్ణి పొగిడితే నీకు ఆశీర్వాదం. ప్రైజ్లో లాజరస్ గారు నేను పెద్ద మీటింగ్, నేనే మెసేజ్ ఇవ్వాలి. అందరూ నాకంటే ముందు పాస్టర్లు చాలామంది ఇచ్చారు, 15 మంది పాస్టర్లు. లాజరస్ గారు ఎక్కడ ఉన్నారు చెప్తున్నాను. ఏ మాట జరిగిందో చెప్తాను, ఇక్కడ చూసిందే చెప్తాను, విన్నదే చెప్తాను. చెప్పవలసింది చాలా ఉంది, వినవలసింది చాలా ఉంది, అలా చెప్తాను. హల్లెలూయా. అయితే వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నాకంటే ముందు కొంతమంది పాస్టర్లు గ్రీటింగ్ చెప్పారు. ఆ చనిపోయిన వ్యక్తి పేరు చెప్పలేదు, మళ్ళీ వారు చూస్తే బాధపడతారు కదా. అమ్మా చెప్పంటారా? మీకు అవసరం అయితే నన్ను అడిగా, నేను చెప్తాను. హల్లెలూయా. అయితే ఒక్కొక్క భాస్కర్ గారు ఒక సువార్తకు లేచి చాలా గొప్పగా చెప్తున్నారు. వీరుడు సూర్యుడు అంటున్నారు. ఎవరిని? చనిపోయిన వ్యక్తిని. మహాపరిశుద్ధుడని ఒక ఆయన అంటున్నాడు. మంచి పోరాడిన మరొక వ్యక్తి అంటున్నాడు. ఇలా అందరూ చెప్తున్నారు.
నేనైతే ఏం చూడలేదు, లాజరస్గా నేనే ఏం చూడలేదు. మమ్మల్ని పిలిచారు వాకింగ్ చెప్పడానికి వెళ్ళాం. అయితే ఈ లోపు ఆ చనిపోయిన వ్యక్తి భార్య లేచింది, మైక్ పట్టుకుంది. మైక్ పట్టుకొని, ఏమండి మీరు అందరూ పొగిడారు, పొగిడినంత మంచి వ్యక్తి కాదు నా భర్త చనిపోయిన వరకు కూడా చాలా మూర్ఖుడుగా కూరుడుగా బ్రతికాడు. ఇప్పుడు వాళ్ళ మాటలన్నీ ఏమైపోయి మీరు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయడం కాదు, నన్ను చాలా బాధ పెట్టాడు, నన్ను చాలా విసిగించాడు, ఇప్పుడు నేను నా పిల్లలు అనాథమైపోయాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య ఇచ్చే మందు పని చేయాలంటే డాక్టర్లు మందులు ఇస్తారు కదా, డాక్టర్ మందు ఇచ్చినప్పుడు ఏమంటాడు, పులుపు వాడద్దు అంటాడు కదా, పులుపు తగ్గించమంటాడు. కొన్ని పండ్ల వస్తువులు తగ్గించం, ఎందుకంటే ఆ మందులు విరిగిపోతాయి. ఏమైపోతాయి? ఆ మందుల ప్రభావము తగ్గిపోతాయి. యేసయ్య కూడా మందిస్తాను అంటున్నాడు, నీ పాపములకు నేను మందిస్తాను, నా రక్తమే మందు, హల్లెలూయా, నా పరిశుద్ధతే మీకు మందు. అయితే మీరేం చేయాల్సిన, పాపమును విడిచిపెట్టాలి. పాపం అంటే మీరు అనుకుంటారు ఏదో నేరాలు ఘోరాలు చేస్తే పాపమేమో, నేను నేరాలు ఘోరాలు చేయలేదు కదా, ఎవరిని చంపలేదు కదా అనుకుంటాం. కానీ ఆజ్ఞ అతిక్రమించుటే పాపం, అబద్ధం ఆడుటే పాపం, ప్రార్థన రాకపోవడమే పాపము, ప్రార్థన చేయకపోవడమే పాపము, దైవ భక్తిని తునీకరించుటే పాపము, దైవ ఆలోచనను తునీకరించడమే పాపము. మరొక మాట చెప్పంటారా, దేవుడు మాటలు వినకపోవడం కూడా పాపం అంట. ఎక్కడుంది ఆ మాట? ఆ మాట చెప్తే వచ్చే ఆదివారంకల్లా మీకు 5 స్టార్ చాక్లెట్ ఇస్తాను. దేవుడికి స్తోత్రం, నిజంగా ఇస్తాను. ఏమా, దేవుడు మాటలు వినకపోవడం పాపము. ప్రైజ్లో హల్లెలూయా. గనుక ఇక్కడ ఇలాగ వారు ఈ సిరియా రాజుకి ఇశ్రాయేలు ప్రజలు అప్పగించబడినప్పుడు చాలా ఇబ్బందులు పడిపోయారండి. తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. మన ఒక దేశం, మన ఈ దేశం అది మన యుద్ధంలో కోల్పోయింది కదా, ఒక నగరం అంతా ఏమైపోయింది. ఏ దేశం అది? ఇశ్రాయేల్ కుట్టారు కదా, ఇది సిరియా దేశమే కదా, అది ఆ నోట్లో ఆడుతుంది, బయట రావట్లేదు. ఆ దేశం అంతా కూడా ఇశ్రాయేల్ రాజు మీరు ఖాళీ చేయకపోతే ఏమేసేస్తున్నాడు, బాంబులు వేసేస్తున్నాడు. అలా చేశాడు. ఆ నగరం అంతా ఖాళీ అయిపోయింది. ఏసీలో నిద్రపోయిన వారు, చక్కగా మంచి పుష్టిగా ఆహారం తిన్నవారు, మంచి మంచి పదార్థాలు తిన్నవారు మురికి నీళ్ళు తాగారు. వారు ఏ నీళ్ళండి? మురికి నీళ్ళు. ఆ ప్రజలు చాలా బాధపడిపోయారు. 13 లక్షల ప్రజలు. అలాంటి పరిస్థితి ఇలాగ వచ్చేసింది. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలని ఎవరికి అప్పగించాడు? సిరియా రాజుకి దేవుడు అప్పగించాడు. అప్పుడు ఒకే ఒకడు లేచాడండి. ఆయన పేరు ఏం పేరంట? 13:4 చూడండి. యెహోయాహాజు యెహోవాను వేడుకునగా. అబ్బా, యెహోవాను వేడుకున్నాడంట. అమ్మా, దేవుడికి ప్రార్థన చేశాడు. నీ కుటుంబంలో శోధన పోవాలన్నా, ఏమండి, మన దేశం మీదకి వచ్చిన శోధన తొలగిపోవాలన్నా, మన దేశం మీద కరోనా లాంటి వ్యాధులు రాకుండా, అగ్ని ప్రమాదాలు జరగకుండా, పరితుఫానులు రాకుండా, సునామీలు రాకుండా ఆపాలంటే దేవునికి ప్రార్థించిన వారుగా ఉండాలి. ప్రైజులా. ఇక్కడ ఈ రాజు ఏం చేస్తాడంటే, ప్రభా మేము భరించలేకపోతున్నాం, ఈ బాధ మేము భరించలేకపోతున్నాం, శత్రువులు మమ్మల్ని హింసాకాండము చేస్తున్నారు, మా ప్రజలను అనగతొక్కేశారు, మా స్వాస్థ్యము ఏంటంట, మా స్వాస్థ్యము, మా ఇల్లు, మా ఊరు వారు దోచుకున్నారయ్యా అని మొర్ర పెడుతున్నారు. దేవుడికి స్తోత్రం. అక్కడ అద్భుతమైన మాట ఏంటమ్మా? కింద మాట, యెహోవా వేడుకునగా. యెహోవా సిరియా రాజు చేత బాధనొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించును. దేవుడికి స్తోత్రం. దేవుడి దగ్గరకు వచ్చి నిజముగా మొరపెట్టాలి. కానీ
యథార్థంగా మొరపెట్టాలి కానీ ఉన్నది ఒప్పుకొని ప్రార్థన చేయాలి కానీ ఆనాడు యెహోవాహాజును కనికరించినట్లుగా అతడు మనవి ఆలకించి ఆ ప్రజలందరిని దేవుడు కాపాడాడంట. ప్రైజులో అట్టి కృప దేవుడు అందరికీ ఇచ్చునుగాక. మొరపెట్టి వారి అందరికీ ఇచ్చునుగాక. పితరుల మొర ఆలకించే వారికి న్యాయము చేసినట్లుగా మన కాలములో మనం ప్రార్థించిన వారికి దేవుడు న్యాయము చేసునుగాక. ఆమెన్ అనండి అమ్మ గట్టిగానా. ఆమేన్. దేవుడు అన్యస్తుడు కాడు. ఒకరి ప్రార్థన విని మరొకరి ప్రార్థన వినలేని దేవుడు కాడు. ఇక్కడ ఈ రాజు భారముతో ప్రార్థన చేస్తున్నాడు, వ్యాధులతో ప్రార్థన చేస్తున్నాడు. నిన్ను సులువుగా దేవుడు తప్పించగలడు. దేవుడికి స్తోత్రం. ముందు వారిని అప్పగించేది ఎవరో? దేవుడే అప్పగించాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు అప్పగించాడు? ఎందుకు వారిని అప్పగించాడు? దేవుడు దృష్టికి పాపం. ఆయనకి ఏమొచ్చేసింది? కోపము రేపారంట. ఎవరికే? దేవుడు కోపం రేపారు. దేవుడు కోపం రేపి పనులు చేయకూడదు. ఎవరైనా పిఎం అయినా, సీఎం అయినా, ప్రజలైనా, ప్రభుత్వాలైనా, మనుషులైనా, ఎవరైనా, రాజులైనా, అధికారులైనా, బలవంతులైనా, బలహీనులైనా, ఎవడైనను అన్నది బైబిల్లో. బబులోను సామ్రాజ్యం ఎలాంటిది? సకల దేశాలను జయించిన మహా సామ్రాజ్యం. అలాంటి సామ్రాజ్యాన్ని దేవుడు ఏం చేసిన? దేవుడు అప్పుడు అన్నాడు. ఏమన్నాడు? దేవుడు ఎవడంటే ఆ రాజుని గడ్డి తినిపించాడు, బెట్టి కరిపించాడు. ప్రైజులో. బబులోను సామ్రాజ్యం రాజు కంటే గొప్పవారు లేరు ఈ భూమి మీద. సకల దేశాలను ఓడించిన వారుకున్న బలగాలు, వారికున్న బలము అలాంటిది. అయితే దేవుడి దృష్టిలో ఎవరైతే తగ్గించుకుంటారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ ఎప్పుడైతే యెహోయాహాజు ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వెంటనే రిఫ్లా వచ్చేసింది. ప్రైజ్లో. ఏమొచ్చింది? ఇప్పుడు మన ప్రార్థన చేస్తే ఏం రావాలి? రిఫ్లా రావాలి. కానీ ఫైర్ వస్తుంది. ఏ ఫైర్ ఎక్కువైపోతుంది, శోధనలు ఎక్కువైపోతున్నాయి. బైబిల్లో దావీదు ఒక అద్భుతమైన మాట అంటాడు. చూడండి, కీర్తన గ్రంథము 56:9 చూడరా. 56వ అధ్యాయము 9వ వచనములో, నేను మొరపెట్టు దినమున, చదవండి అమ్మా, నేను మొరపెట్టు దినమున ఉందా లేదా? నేను మొరపెట్టు దినమున నా శత్రువులు, మైక్లో చదవరా, మైక్లో చదువు. శత్రువులు, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడికి మనం మొరపెడితే నిజంగా నీ శత్రువు ఏమైపోతాడట? వెనకకి పారిపోతాడు. శత్రువు అంటే ఎవరో? నీ శరీరమే నీకు శత్రువు, నీ బలహీనతలే నీకు శత్రువులు, నీ అప్పులే నీకు శత్రువులు. ఇంకా రకరకాల శత్రువులు ఉన్నారు మనకి. ఉన్నారా లేదా? ఉన్నారన్నా. మనసుకో బాధ ఉంది. ఉందా లేదమ్మా? మనసుకో బాధ. ఆ బాధల్లో వెనక్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన కాదు చేయవలసింది. ఆడేమన్నాడు? మొర పెట్టి తిని. ప్రైజులో. మొర వేరు, చెప్పాలి. ప్రార్థన వేరు. ప్రార్థన అంటే వస్తాం, అలా కుర్చీలో కూర్చుంటాం, తండ్రి దేవా నీ స్తోత్రం, కాపాడా నీ స్తోత్రం అని చల్లగా వెళ్ళిపోతాం. మొర అంటే మోకాల మీద ఉండి అన్నావలే, ఏమండి, అన్నావలే గుండులు పగులుతాయి. ప్రైజులో. ప్రభా నా కుటుంబాన్ని కనికరించు, ఈ సోదరు నా వల్ల వస్తే శపించు, నా బిడ్డల వల్ల వస్తే శపించు, లేకపోతే నా కుటుంబంలో ఎవరి వలన వస్తే శపించు అని గుండులు బాదుకుని అనగా అంతరంగములోంచి మొర పెడతా. ప్రైజులో. ఆ మొరకి దేవుడు వెంటనే ఏమొస్తుంది? రిప్లా వస్తుంది, జవాబు వస్తుంది. చూడండి, బైబిల్లో ప్రార్థనకి లేటుగా జవాబు వస్తుంది, మొరకి త్వరగా జవాబు వస్తుంది. ఆమేన్.
అర్థం. అందుకే మనం వచ్చి మందిరంలోకి వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోవడం కాదు. ఎవరు లేనప్పుడు కూడా వచ్చి సాగిలి పడి ప్రార్థన చేసుకోవడం, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోవడం. అమ్మా వింటున్నారా? అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య పాదాల దగ్గర 1-2 గంటలు గడపడం అలవాటు చేసుకోవాలి. ప్రైజ్లో మా అర్థమవుతుందని ఆ మాటలో ఏం చేయాలి? అందరితో ఉన్న ప్రార్థన వేరు, నీ ప్రత్యేకమైన ప్రార్థన వేరు. దేవుడితో గంటల తరబడి గడిపితే, మన సంఘంలో కోంట్లైన ఉన్నాడు ఒక ఆయన, ఇప్పుడు ఉదయగిరిలో సేవ చేస్తున్నాడు. ఆయన 80 లక్షలు అప్పు అయిపోయాడు. ఆయన ఇల్లు, ఆయన షాపు అమ్మిన అప్పులు తీరవండి. పురుగుల డబ్బా కొనుక్కొని చచ్చిపోతామని, ఇప్పుడు చచ్చిపోతామని అలా కాసు కూర్చునేవాడు. అప్పులలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి చుట్టూరు తిరిగేవారు అప్పులలో. ఇక్కడ ఇదే మందిరంలో వచ్చి ఏమండి తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి మరలా అర్ధరాత్రి 1 గంటకి వెళ్ళేవాడు. అప్పుడు వారికి పెళ్లిలాగా అడ్డిపోండేవాడు చర్చిలో. మోషే గారు నాన్నగారు, బాబు నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు మొరపెట్టు, ప్రార్థించే, ప్రార్థన మానకు, విసుక ప్రార్థించే, దేవుడు నిన్ను అందరికంటే ఎత్తైన స్థలంలో దేవుడు నిన్ను ఉంచుతాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. దేవుడు అన్యస్తుడు కాదు. ఆయన ఎంతకు వచ్చిన వారిని దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఎడవక ప్రార్థించే, మారు మనసు పొందు, పాపాలు ఒప్పుకో, తప్పులు ఒప్పుకో, ఎవరైనా బాధపడితే అయ్యి కూడా ఒప్పుకో. దేవుడు నిన్ను ఇచ్చేవారుగా చేస్తాడు, కానీ నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు తీసేయడు, ఉంచుతాడు, బ్రతికిస్తాడు అని చెప్పి ఆ మాటల చేత ఎంతో బలపడి, ఆధారింపబడి, బలపరచబడి ఒక రోజున మంచి దర్శనం పొందుకున్నాడు. ఆ దర్శనంతో ఎక్కడ లేని బలం వచ్చేసింది. ఎత్తైన ప్రదేశంలో ఆయన కూర్చోబెట్టాడంట దేవుడు. ఆయన మన సంఘాన్ని రాబోతాడు త్వరలో. ఏమండి, ఇప్పుడు నిజంగా ఉదయగిరి, రాయలసీమలో ఉదయగిరిలో ఉన్నతమైన అనాథాశ్రయం పెట్టి, చర్చి పెట్టి అనేకులకి ఇచ్చేవాడుగా ఆ బిడ్డను ఆశీర్వదించాడు. చపర్లు కొడుతూ ప్రభు నామానమై, నీవు మొరపెట్టి దినమున నీ శత్రువులు వెనక్కి ఉందా లేదా? ఆ మాట జరగకపోతే అది అబద్ధం అయిపోద్ది. దేవుడు అబద్ధకుడు కాడండి. అందుకే అక్కడ కింద మాటలే ఉన్నాడు, నా దేవుడు నా పక్షం ఉన్నాడు, నాకు తెలియను. తెలుసుకోవాలి నువ్వు దేవుడు ప్రభావము తెలుసుకోవాలి. రావడం వెళ్ళిపోవడం కాదు. మొరపెడితే దేవుడు నా మొరాలకిస్తాడు. నీ బిడ్డల చేతి పని దేవుడు దీవిస్తాడు. నీ వ్యాపారాలు దేవుడు దీవిస్తాడు. అన్నిటికీ ముఖ్యం ఏంటంటే నీవు శాపము నుంచి విడిపించబడతావు. ప్రైజులో ఎలా విడిపించబడతావు? శాపము నుంచి విడిపించబడతావు. ఇక్కడ ఈ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి, చూడండి, దేవుడు వారు మొరాలకించి, దేవుడు వారు మొర ఆలకించి, ఎస్ యెహోవాజా నీ మొర నేను ఆలకించాను, నేను నిన్ను నీ ప్రజల్ని విడిపించిన ఒక రక్షకుని చిత్తపరుస్తున్నాను. ఏమన్నాడండి? ఆ కింద మాటలు చదవరా, 5:13 చదవరా. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుణ్ణి అనుగ్రహింపగా, అతని చేత ఇశ్రాయేలు వారు సిరియల వంశములో నుండి తప్పించుకొని మునుపుటి వలె వారి స్థానములో కాపురం ఉండేరి. దేవుడికి స్తోత్రం. మొర పెడితే దేవుడు కార్యం చేస్తాడు. అమ్మ అర్థమవుతుందా? మొర అమ్మా, అది కూడా వాక్యం వినడానికి వచ్చింది, అలా ఉంచండి. మొర పెడితే దేవుడు ఏం చేస్తాడు? ఎవరినొకరు సిద్ధపరుస్తాడు. నువ్వు శోధనలోంచి రావటానికి, బాధల్లోంచి రావటానికి, నువ్వు విడిపించబడటానికి దేవుడు ఎవరినొకరిని ఏం చేస్తాడు? చెప్పాలి, ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. ఇక్కడ ఏమనుంది? ఒక రక్షకుని దేవుడు సిద్ధపడు. రక్షకుడు అంటే సైన్యాధిపతి. ఒక రక్షకుని దేవుడు ఏర్పాటు చేశాడు నిన్ను విడిపించడానికి, నిన్ను కాపాడటానికి. ఆయన దూతలుగా ఆజ్ఞాపిస్తానన్నాడు. నువ్వు నిజంగా మొరపెడితే నిన్ను ఎలా రక్షించాలో దేవుడికి బాగా తెలుసు. ప్రైజులో తెలుసా తెలియదా దేవుడికి? అయితే మనం మొరపెట్టడం నేర్చుకోవాలి. ప్రార్థన అనుభవం ఉండాలి. గంటల తరబడి ప్రార్థన చేయాలి. నాన్నగారు
నా నాన్నగారి ద్వారా ఆయన పిల్లలైన మేము మీరు అందరూ ఇంతగా రక్షించబడి ఇంత ఈరోజు దేవుడు స్వార్థ చేస్తున్నాం. మరి ఆయా కార్యక్రమంలో మనం పాలు పంచుకుంటున్నాం, మనం అందరం భక్తిలో ఎదుగుతున్నాం. ఆయన ఎంతగానో మొరపెట్టాడు. ప్రైజులో ఆయన ఎంతగానో ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి వారి సంతతిని దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, రాబోయే దినాల్లో మనల్ని మన పిల్లల్ని ఓహోకి అందనంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడతాడు. అయితే మనకి ఏమి వాడు కావాలంటే లోకముల అబద్ధాలు వాడు కావకూడదు. ఉన్నది ఉన్నట్లే మనం మాట్లాడాలి, సత్యము మాట్లాడాలి, యథార్థత మనం కలిగి ఉండాలి. ప్రార్థన మానకూడదు, భక్తి మానకూడదు. కొన్ని నష్టాలు వచ్చినా, కొన్ని బాధలు వచ్చినా ఈ భక్తి విషయంలో ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా ఏంటంటే మంచి భక్తి చేస్తాం, మంచి పరిస్థితి కలిగి ఉంటాం, మంచి మండుతాం, వెలుగుతాం. అప్పుడే వచ్చేస్తాం సోదరులు. ఏమొచ్చేస్తాయి? అప్పుడు అనుకుంటాం దేవుడు ఉన్నాడంటావా నా డౌట్లు వచ్చేస్తాయి. అప్పుడు నీ విశ్వాసమును కనుపరచాలి. ప్రైజులో అందుకే యోబుతే దేవుడు ఏమన్నాడు? నీ భక్తి నీకు రోషం పుట్టింపదు అన్నాడా లేదా? శ్రమ ఇప్పుడు వచ్చింది, నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? యోబు ఆస్తి అంతా రెప్పపాట్లో పోయింది. యోబు బిడ్డలు చనిపోయారు. యోబు నిరాశలోనికి వెళ్ళిపోయాడు. ఒళ్ళంతా జబ్బు పడిపోయింది, భార్య విసిగిపోయింది. ఇకెందుకో ప్రార్థన అంటున్నావు, ఆ దేవుడు దూషించి చచ్చిపోయినట్లు మారడం. అప్పుడు కూడా యోబు ఏమన్నాడండి? మూర్ఖురాలు మాట్లాడినట్లాగా మాట్లాడుకో. హల్లెలూయా. కొన్నిసార్లు భక్తిలో ఉన్నప్పుడు కూడా శోధనలు వస్తాయి, పాపం చేయడం వల్ల కూడా శోధనలు వస్తాయి. చాలా జాగ్రత్తగా వినాలి మాట, అందరూ వినాలి. పరిశుద్ధత ఉన్నప్పుడు శోధన వస్తే అది డబుల్ ప్రమోషన్ వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి, అందరికీ అర్థమవుతుందా? వెనకాల ఉన్నవారు పరిశుద్ధత ఉండి భక్తిలో ఉండి శోధింపబడుతున్నావా, బాధింపబడుతున్నావా, విరుకులు ఇబ్బందుల్లో ఉన్నావా, ఎవరికి లేని శోధనలు నీకే వచ్చాయంటే 4 రెట్టింపులు ఆశీర్వాదాలను పొందుతాను గుర్తుపెట్టుకో. చెప్పండి అమ్మా, ఆమెను గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన. ఒకవేళ పాపము ద్వారాగా శోధింపబడితే నీకు 4 రెట్టింపులు ఆశీర్వాదాలు దాచించడం కాదు, 4 రెట్టింపులు సురకలేస్తాడు దేవుడు. ఏమేస్తాడు చెప్పండి అమ్మా? అగ్ని సురకలేస్తాడంట. పోయిన వారిని చెప్పానా? అగ్ని జ్వాలలతో నేను గద్దిస్తాడు. ప్రైజులో అగ్ని జ్వాలలతో నేను గద్దిస్తాను అంటున్నాడు. అంటే అగ్ని జ్వాలలతో పాపము చేసిన వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారు ఆశీర్వదించబడాలంటే వారికి రావలసింది పశ్చాత్తాపము. ప్రైజులో విరిగి నెలిన హృదయంతో ప్రార్థన చేయాలి. కానీ దేవుడు చూడండి, యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియల వశముల నుండి తప్పించుకొని మునుపుటు వలె. ఏంటంటే మునుపుటు వలె అంటే ఏంటి అర్థం? చెప్పాలి. మునుపుటు సుఖం వలె వచ్చేసింది. ఏమొచ్చింది చెప్పాలి? మునుపుడు సుఖం వచ్చేసింది, మునుపుడు ఉన్న ఆనందం వచ్చింది, మునుపుడు ఉన్న హాయితనం వచ్చేసింది. హల్లెలూయా. మునుపు ఆగలింపులు ఉన్నాయి. హాయిగా భోంచేసి ఆగలింపుతో నిద్రపోయేవారు సంతోషంగా. ఇప్పుడు ఆగలింపులు నిద్ర ఎగిరిపోయాయి, సోదరులు పడిపోయారు. ఎప్పుడైతే మరలా మొరపెట్టారో మునుపుటి ఆశీర్వాదాలు వచ్చేసాయి. ప్రైజ్లో మనందరికీ మునుపుటి ఆశీర్వాదాలు వచ్చును గాక. ఆమెను అంటారు మునుపుటి ఆశీర్వాదాలు ఉన్నాయమ్మా, మునుపుటి ఆశీర్వాదాలు ఉన్నాయి. మన ఇశ్రాయేలు ప్రజలు ఏం కాదు. ఇశ్రాయేలు ప్రజలు ముందు పాలు తిని ప్రవేశించిన దేశాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మునుపుటి ఆశీర్వాదాలు అంటే తల్లి గర్భంలో పరిశుద్ధత, ఆ పరిశుద్ధత మళ్ళా వచ్చును గాక. అమ్మో దేవుడికి స్తోత్రం కలుగును గాక. అమ్మో తల్లి గర్భంలో మన పరిశుద్ధులుగానే ఉంటాం. ప్రైజ్లో మునుపుటి ఆనందాన్ని నీకు ఇస్తాను, మునుపుటి సంతోషము నేను నీకు ఇస్తాను, నీ వ్యాపారాన్ని బిడ్డలని ఆశీర్వదిస్తాను. అయితే నువ్వు నాకు మొరపెట్టు. ప్రైజ్లో ఆయన మనకి జవాబు వచ్చిన వరకు మొరపెట్టాలండి అమ్మా, అంతేనా? బైబిల్లో
ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, జవాబు వచ్చిన వారికి ఏం చేసేవారు? వాళ్ళు ప్రార్థన చేసేవారు. ప్రార్థన ఆపకూడదు. భోజనం ఆపే అవసరం అయితే, బట్టలు కొనుక్కోవడం మానే, టిఫిన్ మానే, టీ మానే, కానీ ప్రార్థన మానదు. ప్రైజులో కీర్తన గ్రంథము 32వ అధ్యాయము బైబిల్ ఉన్నవారు తీసుకుంటున్నారు. 1వ వచనం, తన అతిక్రమములను పరిహారమునందున వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందున వాడు ధన్యుడు. ఆగండి, ఎవరు ధన్యులంట చెప్పాలి? పాపము పరిహరింపబడాలి, పాపము నుంచి విడిపించబడాలంటే యేసు రక్తములో కడగబడాలి. హల్లెలూయా. దేవుడు యందు విశ్వాసం ఉంచితే, ఆ దేవుడు యందు విశ్వాసం ఉంచి నీ పాపాలు కడుక్కుంటే, పాపాలు విడిచిపెడితే నీకేమొస్తుందంట? ప్రయాసత్వము నందున వాడు ధన్యుడిగా అయిపోతాడు. ధన్యుడు అంటే అర్థం ఏంటి చెప్పాలి? ధన్యుడు అంటే మునుపుడు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ప్రైజులో మునుపుడు ఉన్న దీవుళ్ళు వచ్చేస్తాయి. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి వచ్చేస్తాయి. దేవుడికి స్తోత్రం. దేవుడు రాజ్యము కూడా నీకు సమీపంగా వచ్చేస్తాయి. దేవుడికి స్తోత్రం. దేవుడు రాజ్యములోనికి వెళ్ళటానికి అనుమతి దొరుకుతుంది. దేవుడు అవకాశం ఇస్తాడు. సకల ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. మంచి భార్య, మంచి పిల్లలు, మంచి కుటుంబం, మంచి వ్యాపారాలు, మంచి సంపద, మంచి వాహనాలు అన్ని దేవుడికి ఇచ్చేస్తాడు. వాడే ధన్యుడు. దేవుడికి స్తోత్రం. కొన్ని కుటుంబాలు నేను చూశానండి, ఇప్పటికీ చూస్తున్నాను అలాంటి కుటుంబాలు. కుటుంబం భార్య ఎక్కడ ఉంటుంది, భర్త ఎక్కడ ఉంటాడు, పిల్లలమ్మో హాస్టల్లో ఉంటారు. ఈరోజు ఇందాక గంట క్రితం నాకు ఫోన్ వచ్చింది. ఒక తల్లి మస్కట్ నుంచి ఫోన్ చేస్తుంది, ఏడుస్తుంది. ఎంత ఏడుస్తుంది అంటే గుండెను బాదుకుని ఏడుస్తుంది. అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, సంఘంలో నా పేరు చెప్పదు కానీ ప్రార్థన చేయండి అంటుంది. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే భర్తమో తాగుతున్నాడు, పిల్లలేమో గాలి కుదిరేశారు, ఎవరు ఇష్టం వచ్చిన వారు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో వారికి తెలీదు. అయ్యగారు ఇంత కష్టపడుతున్నాను, రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి డబ్బులు పంపిస్తున్నాను, కానీ ఈరోజు నా పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలియదు. ఏమైపోయిందో తెలియదు నా కూతురు, ఏమైపోయాడో తెలియదు నా కొడుకు. ఫోన్ నంబర్లు పనిచేస్తలేదు. మనుషులను పంపిస్తే వారు వెతికి ఎక్కడున్నారో వారు చచ్చిపోయారా ఉన్నారో అర్థం కాని పరిస్థితి అంట. అందుకే కుటుంబ వ్యవస్థని, దేవుడిచ్చిన కుటుంబ వ్యవస్థని మనం కాపాడుకోవాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన పిల్లలు మనం కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన బిడ్డలు మనం కాపాడుకోవాలి. కొంతమంది భార్య విలువ తెలియదు, కొంతమందికి భర్త విలువ తెలియదు, కొంతమందికి పిల్లల విలువ తెలియదు. గాలి కుదిరేస్తారు వారిని. గాలి కుదిరితే పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పాలి? లోకముల అలవాట్లు వారికి అలవాటు అయిపోతాయి. ఇప్పుడు ఇందాక చూసాం కదా, వారి నడతలు, వారి తలంపులు, వారి ఆలోచనలు వాడికి అయిపోయిందంట. లోకంలో ఉందా లేదా? వాడికి అయిపోయిందంట. వారికి పరిశుద్ధత లేదు, శాపగ్రస్తులు అయిపోయారు వారు. అందుకే మనము ఇంటి యజమానుడు ప్రార్థనలో ఉంటే ఇంటి యజమానురాలు ప్రార్థనలో ఉంటుంది. ఇంటి యజమానురాలు ప్రార్థనలో ఉంటే వారి పిల్లలు ప్రార్థనలో ఉంటారా? పెద్దవారికి వారికే ప్రార్థన లేకపోతే, వారికే భక్తి లేకపోతే పిల్లలకి భక్తి ఎలా వస్తుంది? తెల్లవారుజామున ప్రార్థన అనుభవం తల్లిదండ్రులు లేకపోతే పిల్లలకి ఎలా వస్తుంది? మనసు పెట్టి ఆలోచించాలి. కుటుంబం విలువలు కాపాడుకోవాలి, మన బిడ్డలు మనం కాపాడుకోవాలి, మన సంఘాలు మనం కాపాడుకోవాలంటే ఎక్కువగా మొరపెట్టాలి దేవుడికి. అందుకే అంటున్నాడు ఇక్కడ, తన అతిక్రమమును పరిహారం నందినవాడు, తన పాపం ప్రయాసత్వం నందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రైజులో ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంట. దేవుడికి స్తోత్రం. ఆత్మలో కపటం అంటే ప్రార్థన దేవుడు ఉంటాడా? ఆత్మలో స్వార్థం అంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? నిన్న అక్కడ ఒక ప్రార్థన విన్నాను. ఎక్కడ మీ ఇద్దరు ఒక ప్రార్థన ఉన్నాం. ఆడు స్వార్థంతో ప్రార్థన చేస్తుంది. ఎలా చేస్తుంది తెలిసిన?
నాకు చాలా బాధ అనిపించింది. చెప్పాను ఆవిడ తర్వాత, నువ్వు అలాగే ప్రార్థన చేయొద్దని చెప్పాను ఆవిడకి. ఎప్పుడు అలా ప్రార్థన చేయొద్దు. ఏమని ప్రార్థన చేస్తుంది తెలిసిన ఆవిడ, అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయి ప్రభా, నా కుటుంబం ఇలాగ అయిపోయింది ప్రభా. తెట్టి అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయంట, ఆవిడ కుటుంబం అలాగ అయిపోయిందంట. ఎందుకు అయిపోయింది అలాగా? అది కూడా చెప్పాను. నీ కుటుంబం ఎందుకు అలాగ అయిపోయింది? ఇష్టం వచ్చినట్టు తిరిగారు నీ భర్త, నువ్వు ఎలాగ స్థిరత్వం ఉంటుంది? అందరిని పడి ఆడకూడదు. కపటము లేని ప్రార్థన చేయాలి. అట్టు హృదయం దేవుడిచ్చునుగాక, అట్టు మంచి హృదయం దేవుడిచ్చునుగాక. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుంటారు. మనస్ఫూర్తిగా దీవించాలి ఎవరినైనా. మనస్ఫూర్తిని ప్రార్థించే ఆడు దొంగోడో మంచోడు మనకు అనవసరం. మనం ప్రార్థన చేస్తే వాని క్రియలు పొలము ఎవరిస్తారట? ఎక్కడ ఉందన్నమాట? వాని క్రియలు పొలము, వాని క్రియలు తగ్గ పొలము వానికి ఇచ్చును. చెప్పాలి, చెప్పేస్తాను, నువ్వు నాకు తెలుసు. అందుకే 5 స్టార్ చెప్పండి. నేను దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు నీ హృదయాన్ని చూసి నీకు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 17 ఉంటుంది. నీ హృదయాన్ని చూసి నీకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. నీ హృదయం బాగుంటే నీ హృదయాన్ని బట్టి దేవుడి దీవులు వచ్చేస్తాయి. హల్లెలూయా. నీ హృదయంలో ఎప్పుడు పగ, కలహము, అసూయ చెప్పాలి. మనుషులు ఉన్నప్పుడు ఒక మాట, మనుషులు లేనప్పుడు చెప్పండి అబ్బా మరొక మాట. అవన్నీ మనకు చూడకపోయినా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవుడు చూస్తాడు. మన దేవుడు చూసే దేవుడు. ప్రైజ్లో మన దేవుడు చూసే దేవుడు. అంతేకాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం ఉండకూడదు. మనకు కపం పెట్టేది ఏమవుద్ది? చెప్పాలి, కపం పెట్టేది ఏమవుద్ది? మనకి దగ్గు, ఇక ఊపిరాడదు, ఇక ముక్కులోంచి గాలి రాదు, తలపోటు. చెప్పండి అమ్మా. మా లాజరస్ గారు నేను మీటింగ్కి వెళ్ళాం. ఇద్దరు ఇరిగిపోయాం మనుషులు. ఇద్దరు వచ్చేస్తుంది, మనిషి కుమ్మేస్తుంది. ఇరిగిపోతా మా ముక్కులు పెట్టేసి మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ బయటకు వచ్చాం. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ దేవుడు కూడా అది అంటున్నాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేకుండా ప్రార్థించాయి. ఇక్కడ యెహోవాజు కపటము లేకుండా ప్రార్థన చేశాడు. దేవుడికి స్తోత్రం. స్వార్థం లేకుండా ప్రార్థన చేశాడు. ప్రభా నీ ప్రజలను రక్షించు ప్రభా, నీ ప్రజలను కాపాడు ప్రభా. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో దేవుడు, అతడు మనవి దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. మనం కూడా యథార్థంగా ప్రార్థించాలి. ప్రభా మా దేశాన్ని రక్షించు, మా గ్రామాన్ని రక్షించు, మా సంఘంలో బలహీనను రక్షించు. మీరు నమ్మండి, నమ్మకపోండి, మీ అందరి కొరకు పేరు పేరున తెల్లవారుజామున 4 గంటలు వేసి మీ ఇద్దరు ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్లో ఎక్కడైతే 1-2 మర్చిపోతాడేమో అనుకుని డైరీలో రాసుకొని మరి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. మీరు అందరూ అడగాలి, నా పేరు ఉందా అయ్యారు, నా పేరు ఉందని మీరు వచ్చి అడగండి నన్ను. మళ్ళీ రాసుకుంటాం. దేవుడికి స్తోత్రం. అడిగితే రాడరా, మన ఒక ఆవిడ వచ్చి అడుగుతుంది, అయ్యారు నా పేరు రాసుకున్నారా? అమ్మా నీ పేరు రాశారమ్మ. ప్రైజ్లో. ఎందుకంటే ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఇక్కడ యెహోవాజు ప్రార్థన చేస్తున్నప్పుడు చదువురా మాట చెప్పి మనం ముగించుకుందాం. అయితే యెహోవా 13:4 అయితే యెహోవాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధనొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించును. మన మనవి కూడా అంగీకరించును గాక. మనందరి పట్ల కనికరం చూపును గాక. మనందరి ప్రార్థన దేవుడు ఆలకించును గాక. అందరూ మోకాళ్ళ మీద ఉండండి, ప్రార్థన చేసుకుందాం. లాజరస్ గారు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. దేవానికి స్తోత్రం. దేవా ప్రభా ఇదిగో నాయనా, 2 మాటలు చెప్తాను నేను. నేను తెల్లవారుజామునే 3 గంటలు లేచాను చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలని. అయితే ఆమె అంటుంది, అయ్యగారు లెగడు, ఆ సెల్లో తీసుకెళ్ళి నన్ను అక్కడ పెడతావా, ఆ తర్వాత వెళ్దాం అంటుంది.
అయితే ఆ టైంలో వెళ్ళినా లెగడం. అయితే ఆయనకి నిద్ర ఉండట్లేదు. ఆయన ఏం చేశాడంటే, సరేలే నీ మాట ప్రకారంగా అనేసి మళ్ళీ నేను పడుకున్నాను కానీ నా మనసు అంతా ఎక్కడ ఉంటుందంటే చర్చిలోకి వెళ్ళాలి అనేసి అలాగా పడుకున్నాను. పడుకోవేసరికి నిద్ర పట్టింది. దైవజనులు మోసేయ్య గారు నా ముందర కనిపిస్తున్నాడు. అయితే నేను ఎలా ఉన్నాను, మన దారిబంధం ఆ గేట్ ఉంది కదా, అలా ఉన్నాడు. మోసేయాని అని చెప్పేసి నేను త్వరగా ఆయన కలుసుకోవాలనేసి వెళ్తున్నాను. వెళ్ళబోయేసరికి పైనుండి మాట వినబడుతుంది. ఆయనకి వినబడదు, నాకు వినబడదు. ఆయన్ని అంత దూరం అలాగున్నాడు ఆయన. అయితే కిందనున్నాడు. కింద నుండి పైనుంచి వచ్చింది మాట. ఆ మాట ఆయనకి వినబడదు, నాకు వినబడదు. త్వరగా నేను వెళ్ళి ఆయన కలుసుకోవాలన్నట్లుగా వెళ్ళబోయేసరికి నేను ఇంత దూరం ఉండగా ఆయన పైకి ఎక్కి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఎక్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే పైకి ఎక్కి వెళ్ళిపోయాడో ఆయన పైకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి నేను అలాగా చూస్తున్నాను. ఈ లోపల మళ్ళీ నాకు అయితే మరి మెలకు వచ్చింది. చర్చికి వెళ్ళిపోవాలా. ఆయన ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయాడో ఇంకా నాకు మళ్ళీ మెలకు వచ్చింది చర్చికి వెళ్ళిపోవాలనేసి. అయితే మరి తెల్లవారు 3 గంటలకి పడుకుంటే మరి దైవజనులు కనిపించారు. పైనుంచి మాట వచ్చింది, ఆయనకి వినబడదు, నాకు వినబడదు. అయితే ఛానల్ బట్టి అయ్యగారిని చూడలేదని నేను త్వరగా వెళ్ళి కలుసుకుందాం అనుకునేసరికి ఆయన అంత దూరం ఉన్నాడు, నేను దూరంలో ఆయన పైకి ఎక్కి వెళ్ళిపోయాడు. అలాగా మరి తెల్లవారుజామున కనిపించింది. అయ్యగారికి చెప్పాను నేను. అయితే మరి యవ్వన పిల్లలు మీరు చక్కని పాటలు పాడతారు, మంచి పాటలు పాడతారు. అయితే ప్రార్థనలో రోషం కలిగిన ప్రార్థన చేయాలి. మీరు ఎవరైనా, నేను అనుకుంటాను దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, ఇలా చెప్పాడు, అలా చెప్పాడు అని చెప్తారా అని చూతాను, కానీ ఎప్పుడూ చెప్పట్లేదు. ఎందుకంటే భారం కలిగిన, రోషం కలిగిన ప్రార్థన చెయ్యాలి. కన్నీళ్ళు రోదన చెయ్యాలి. చేసి ప్రార్థన ముగించకూడదు. ముగితే నీకేం దొరకదు. ముగించకుండా ప్రార్థన చేసి అలా డౌన్కి వెళ్ళిపోవాలి. ఆసక్తితో కనిపెట్టాలి. నువ్వే ఎన్ని విషయాల కోసం నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు ఎప్పుడైతే డౌన్గా వెళ్ళిపోయి మౌనంగా కనిపెడతావో అప్పుడు ఆయన మాట్లాడతాడు నీతోని. సహోదరులారా, కనిపెట్టండి. మీరు కనిపెట్టాలి. ప్రార్థన చేయి. నువ్వు 4 గంటల ప్రార్థన చేయి. ప్రార్థన ముగించేవా ఆయన నీతో మాట్లాడు. ఆయన మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి కదా. ప్రార్థన చేసి అలాగా మనం మౌనమైపోయి ఆసక్తితో మనం కనిపెట్టినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడతాడు. దానికోసం మీరు కనిపెట్టి ప్రార్థన చేసి చూడండి. తెల్లవారు 3 గంటల నుంచి 6 గంటల వరకు మీకు సమయం వస్తే, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేసి ఈ రకంగా నేను చెప్పినట్లుగా చేసి చూడండి. మీరే చెప్తారు, నా దేవుడు నాకు ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు. ఇలాగ మీకు చెప్పినట్లుగా నేను చాలామందికి చెప్పాను. వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళు చెప్పడం మొదలెట్టారు. సహోదరులారా, మీరు చక్కని పాటలు పాడతారు, మంచి భక్తిగా ఉంటారు. అయితే దేవుడి దగ్గర గైడెన్స్ మనం పొందుకోవాలి. గైడెన్స్ పొందుకుండే వారిగా ఉండాలి మనం. దేవుని సన్నిధికి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే కాదు. దేవుని సన్నిధిలోంచి ఒక దీవెన పొందుకో వెళ్ళాలి. సహోదరులారా, అంటే అది నా భారం, నాకుండే ఆసక్తి. రాత్రి 8 గంటలకి 8:30కి మోకాళ్ళు వేసి 4 గంటలకి ముగించే రోజులున్నాయి.
ఈ లోపల దేవుడు ఏమేమో నాతో మాట్లాడతాం బాగా చెప్తుండేవాడు. 2 గంటలు ముగించే రోజుల్లో ఆ జవాబు వచ్చి ఆయన మాట్లాడిన తర్వాత అప్పుడు ప్రార్థన ముగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవానికి స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆస్తీనుడానికి స్తోత్రము. నాయన దేవా నా తండ్రి, ఇదిగో ప్రభా అయ్యా 1 గంట సమయం నుండి ప్రభా అయ్యా లేటు ఈ ప్రభా ఇదిగో 4 గంటల సమయం వరకు ప్రభా నా తండ్రి నా తండ్రి నా తండ్రి, పాటల్లో నుండి ప్రభా, ఆరాధనలో నుండి ప్రభా, సాక్ష్యాల్లో నుండి ప్రభా నా తండ్రి నా తండ్రి అయ్యా నీవుండి నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నావు తండ్రి. నాయనా నీకు వందనాలు వందనాలు ప్రభా. ఇదిగో నీ దాసుడిని నిలబెట్టుకొని ప్రభా దేవా అద్భుత రీతిగా నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా. అయ్యా చెప్పబడిన వాక్కు ప్రభా మా హృదయంలో నీరు గట్టి ఫలింప చేయండి ప్రభా. ఆ వాక్యానుసారంగా నడిచే కృపను మాకు దయచేయండి ప్రభా. తండ్రి నీకు వందనాలు 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 ప్రభా. ఇదిగో